సో నిన్న మన చివరి ప్రశ్న ఏముండిందంటే చక్ర ధ్యానము, తాడై ధ్యానము, ఆరా ధ్యానము, ఇంక రకరకాల ధ్యానాలు ఉన్నాయి కదా. సో మరి ఇవన్నీ ఆ ధ్యానం కరెక్టా? ఎందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒకటి సరిపోదా అని చెప్పారనమాట. అడిగితే ఈయన మిస్టర్ ప్రదీప్ సార్ ఏం చెప్పారంటే, ఏ దేవుడు కానీ ఎవరు కానీ ఈ రకరకాల ధ్యానాల గురించి చెప్పలేదు. పత్రి సార్ కూడా 18 గైడెన్స్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు, కానీ రకరకాల ధ్యానాలు చెప్పలేదు. సో ఒకవేళ మాస్టర్ ఇట్లాంటివి సృష్టించారు అంటే అది ఒక చాక్లెట్ బిస్కెట్ లాగా దీన్ని సృష్టించి ఉండొచ్చు, రకరకాల ధ్యానాన్ని. ఎందుకంటే చిన్నపిల్లలకి చాక్లెట్ బిస్కెట్లు ఇస్తాము అంటే స్కూల్కి వెళ్తారు. అలాగే ఆ చాక్లెట్లు బిస్కెట్లు ఇట్లా పేర్లు చెప్తే వాళ్ళు ఆ రకరకాల ధ్యానాలు చెప్తే ఆకర్షితులై ఎక్కువ మంది ధ్యానంలోకి వస్తారు అనే ఉద్దేశంతో అలా సృష్టించి ఉండొచ్చు. ఇప్పుడు మంత్ర జపమే ఉంది. మంత్ర జపం వల్ల మైండ్ కామ్ అవుతుంది, కొంత శక్తి వస్తుంది, కానీ మైండ్ శూన్యం అవ్వదు. అక్కడ నువ్వు మైండ్ ని ఉపయోగిస్తున్నావు, మైండ్ ఉపయోగింపబడుతూ ఉంటుంది. సో మంత్ర జపం అనేది ధ్యానము కాదు. ధ్యానము అంటే మనసుని శూన్యం చేసుకోవడం, మనసుతో పని చేయడం కాదు. సో మంత్ర జపంలో మనసు పని చేస్తా ఉంది, మనసు శూన్యం అవ్వడం లేదు. సో ఇంకా చక్ర ధ్యానం ఉంటుంది. ఆ శక్తి వస్తా ఉంది, ఒక్కొక్క చక్ర హీల్ అవుతా ఉంది అని గైడ్ చేస్తూ ఉంటారు. కానీ సత్యం ఏంటి అంటే మనల్ని ఎవరు బయట వాళ్ళు ఉద్ధరించలేరు. అది పరమ సత్యం. ఇంకొకరు మనల్ని హీల్ చేయలేరు. ఒకవేళ చేసినట్టు అనిపించినా అది టెంపరీ. పర్మనెంట్ హీలింగ్ అన్నది ధ్యానంలోనే సాధ్యమవుతుంది, స్వధర్మంలోనే సాధ్యమవుతుంది. మరి మనకు రైట్ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక పరమ సత్యం లిస్ట్ రాసి పెట్టుకోండి. సో ఆ లిస్ట్ ద్వారా మనకు కరెక్ట్ ఏమో రాంగ్ ఏమో తెలుస్తుంది, మనకు అర్థమైపోతుంది. సో ఇది ట్రూత్. ఆత్మ అన్నది సత్యము, పర్మనెంట్ గా అది ఉంటుంది. సో దాన్ని ఆ కనెక్ట్ అవ్వాలంటే ధ్యానము, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం, ఇది ఒకటి మార్గం. సో ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మీరు మనం రాసి పెట్టుకుంటే ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్లు వచ్చినా మనము ఈ డిక్షనరీ ఇవి రాసి పెట్టుకున్నది చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇలా చెప్తూ ఇంకా నిన్న ఇక్కడ బంద్ చేసుకున్నాము. ఇంకా దాని కంటిన్యూషన్ ఏముందంటే అసలు హీలింగ్ అనేది కరెక్ట్ అయింటే బుద్ధుడు అప్పు దిప్పు భవ అని ఎందుకు చెప్తాడు? మన పిఎస్ఎస్ఎం లోగో బి ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అని ఎందుకు ఉంటుంది? ఇది పరమ ఇదే పరమ సత్యం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన మన వెలుగు జీ మన వెలుగుని మనమే వెలిగించుకోవాలి అనేది తెలిసినప్పుడు మనం అప్పుడు కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేస్తాం. ఇది తెలియనప్పుడు ఇదే పరమ సత్యం, శ్వాస మీద ధ్యాస ధ్యానమే పరమ సత్యం అని తెలియనప్పుడు మనం టెంప్ట్ అయ్యి ఆ ధ్యానము ఈ ధ్యానంకి వెళ్తాం. కానీ కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి అది ఇది కాదు, కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానమే కరెక్ట్ అని తిరిగి వస్తాము అని చెప్పారనమాట. సో మరి ఇంకో ప్రశ్న ఇక్కడ ఏమంటే ఇప్పుడు పైలోకాల్లో మనం జీవితాన్ని ప్రణాళిక చేసుకునేటప్పుడు అక్కడ మాస్టర్స్ గైడ్ చేస్తారు, అంటే స్పిరిచువల్ గైడ్స్ మనకు. సో అంటే ఇలా ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో చూడు ప్రణాళిక చేసుకునేటప్పుడు సీనియర్స్ మనకు ఇట్లా గైడ్ చేస్తారు. సో అక్కడ పత్రి సార్ కూడా మనకు గైడ్ చేస్తారు. ఇక్కడ భూలోకంలో 18 ఆదర్శ సూత్రాలు అలా చెప్పి గైడ్ చేస్తారు. సో మరి ఈ గైడెన్స్ గురించి చెప్పండి, ఈ గైడెన్స్ కు పోల్చి చెప్పండి. పైలోకాల్లో మాస్టర్స్ మనకు గైడ్ చేసేది, ఇక్కడ పత్రి సార్ మనకు గైడ్ చేసేది. కొంచెం ఈ గైడెన్స్ గురించి చెప్పండి. సో మాస్టర్స్ మనల్ని గైడ్ ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ సార్ మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఇంగ్లీష్ లో ఏమంటారు, ఒక సామెత ఉంది. సో దేవుడు ఎవరికి సహాయం చేస్తారంటే ఎవరైతే తమకు తాము సరిగ్గా సహాయం చేసుకుంటారో. సో దీన్నే సంస్కృతంలో సింపుల్ గా చెప్పుకోవాలంటే ధర్మో రక్షతి రక్షిత.
బుద్ధుడు దేవుడు అనే పదాన్ని తీసేసి ధర్మం అనేది పెట్టారు. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నీకు తిరిగి రక్షిస్తుంది. మనము సరైంది చేస్తే, మనము ధ్యానము, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయడం, సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే మనకు దేవుడి నుండి గైడెన్స్ వస్తుంది. హెల్ప్ కాదు, గైడెన్స్ వస్తుంది. ఒక ధ్యానంలో ఒక వాయిస్ లాగాను, ఒక ఫీల్ లాగాను మనకు వస్తుంది. ఏ హయ్యర్ మాస్టరు ఆ, సహాయం చేయరు. ఒకవేళ హయ్యర్ మాస్టర్లు సహాయం చేస్తున్నారు అంటే వాళ్ళు హయ్యర్ మాస్టర్లే కాదు. ఆ, ఇప్పుడు ప్రతిసారి మనకు 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చాయి, ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. అంటే ఈ మార్గంలోకి వెళ్ళు, నువ్వు బాగుపడతావు. గైడింగ్ ప్రిన్సిపల్స్ కానీ డైరెక్ట్ గా హెల్ప్ చేయలేదు, గైడెన్స్ చేశారు. నా దగ్గరికి రా, నేను నీకు హీల్ చేస్తాను, శంబలకు తీసుకొస్తాను, ఆ, వేరే మాస్టర్స్ తో కనెక్ట్ చేస్తాను, లక్ష్మీ పార్వతీల మాస్టర్స్ తో కనెక్ట్ చేస్తాను, వాళ్ళ ఎనర్జీస్ ని ఆ, నా దగ్గరికి రా, నీ సమస్యలు తీరుతాయి, నీ కర్మలు తీరుతాయి అని ఇలా చేస్తే అది రైట్ గైడెన్స్ కాదు. రైట్ గైడెన్స్ అనేది ఏమంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ధర్మో రక్షతి రక్షిత. దెన్ అప్పుడు అప్పుడు ఏంజల్స్ మరి ఇతరులు మనకు సహాయం చేస్తారు. ఎప్పుడైతే మనం ధర్మాన్ని చేస్తామో అప్పుడు ఏంజల్స్ కానీ, వేరే లోక వాసులు కానీ, నక్షత్ర వాసులు కానీ, గ్యాలక్టిక్ మాస్టర్స్ కానీ ఎవరైనా కానీ ఆ, వచ్చి మనకు సహాయం చేస్తారు. మనం పిలిస్తే వాళ్ళు రారు. మనకి ఎప్పుడైతే అవసరమో, ఎప్పుడైతే మనం ధర్మం చేస్తున్నామో అప్పుడు వాళ్ళు వస్తారు. ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పారు. ఆటోబయోగ్రఫీ ఉంది అంటే ఉమ్, మన పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో లహరి మహాశయ మహావతార్ బాబాజీని అక్కడ కలుస్తాడు. నేను మీ దగ్గరే ఉండిపోతాను అంటే, లేదు, నువ్వు సంసారంలో ఉండాలి, అందరికీ ఈ క్రియాయోగ పంచాలి, నువ్వు పిలిచినప్పుడు నేను వస్తాను అని మహావతార్ బాబా ఆయనతో అంటారు. సో రిటర్న్ వెళ్ళిన తర్వాత లహరి మహాశయ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చెప్తారు, నేను ఇట్లా మా బాబాజీని కలిశాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మరు. అయితే ఉండండి, మిమ్మల్ని నిరూపిస్తాను అని చెప్పి మహావతార్ బాబాజీని పిలుస్తారు. వస్తారు మా బాబా. వచ్చి ఎందుకు పిలిచావు అంటే, మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు నేను మిమ్మల్ని కలిశానంటే, అందుకు రుజువు చేసుకోవడానికి పిలిచాను అంటే, నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని, కానీ నువ్వు దాన్ని తప్పుగా ఉపయోగించుకున్నావు. ఇక మీదట నువ్వు పిలిస్తే నేను రాను, నీకు అవసరమైతేనే నేను వస్తాను అని మహావతార్ బాబాజీ లారీ మహాశయకులు చెప్పారంట. సో ఇది ఉదాహరణ తీసుకుంటూ ఇక్కడ సార్ ఏం చెప్పారంటే, లారీ మహాశయ మహావతార్ బాబాజీ డైరెక్ట్ శిష్యుడు, ఎన్లైటెన్ మాస్టర్. ఆయన పిలిస్తేనే రాని బాబా, మహావతార్ బాబా మనం పిలిస్తే వస్తారా? సో ఇలా చెప్తూ సో, ఆ, ఒక మాస్టర్ రావాలంటే అవసరం అనేది ఉండాలి, ఎలిజిబిలిటీ, అర్హత అనేది ఉండాలి. ఏంజిల్స్, నక్షత్రవాసులు మన జీవితంలో వస్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే వస్తారు అని మనకు గైడెన్స్ ఇస్తారు, ఏం చేయాలా అని చెప్తారు. ఎప్పుడు మనకు అర్హత ఉన్నప్పుడు. అర్హత అంటే ఏంటి? ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ధ్యానం చేస్తామో, పుస్తకాలు చదువుతామో, సజ్జన సాంగత్యం ఉంటాము, జీవితం పట్ల సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూ ఉంటాము, అట్లాంటి వాళ్ళకు వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇస్తారు. అది కూడా దేనికి? ఆధ్యాత్మికత ఎదుగుదలకు, ప్రాపంచికత కోసం కాదు. సో ఒకసారి ఈ సార్కు ఎంతో మంది ఐ మీన్ సుప్రదీప్ సార్కు ఏంజల్స్ కానీ, వేరే లోకాల మాస్టర్స్ కానీ కనెక్ట్ అయి ఉంటారనమాట. సో ఈయన ఏం చేశారంటే ఒకసారి 2013-14 ప్రాంతంలో ఆ, ఎంతో మంది ఛానలర్స్ నాకు తెలుసు. అంటే ఆ, వారి ద్వారా పైలోక మాస్టర్స్ మాట్లాడతారని తెలుసు. ఒక కన్ఫ్యూజన్ వచ్చింది నాకు, ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఈ మార్గం ఎంచుకోవాలా, ఆ మార్గం ఎంచుకోవాలా? రెండు సమానంగా అనిపిస్తున్నాయి, రెండు ప్రాముఖ్యంగా అనిపిస్తున్నాయి, ఏది నిర్ణయించుకోవాలో ఈయనకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆ, ఈయన సో ఛానల్స్ దగ్గరికి వెళ్ళారనమాట అప్పట్లో 2013-14 సో వెళ్ళి ఆ, ఒక 10 మంది మందిని కలిశారు. వాళ్ళంతా ఇట్లే డైరెక్ట్ గా స్టార్ మాస్టర్స్, నక్షత్రవాసులతో కలిసి కనెక్ట్ అవుతారు అనమాట. సో అలాంటి వాళ్ళ 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగారు,
నాకు కన్ఫ్యూజన్ ఉంది ఏం చెయ్యాలి అంటే 10 మంది ఆస్ట్రో మాస్టర్స్ చెప్పింది ఏమంటే మేము హెల్ప్ చెయ్యము, మేము స్పిరిచువల్ గైడెన్స్ ఒకటే ఇస్తాము, కానీ ఇట్లా నీ పర్సనల్ ప్రాబ్లమ్ కి మేము గైడ్ చేయము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు వస్తారు, మనకు అర్హత ఉంటే మాస్టర్స్ డైరెక్ట్ వస్తారు, ఆ, మనకు అర్హత ఉంటే మనకు అవసరం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇక అప్పటి నుండి ఆ, వాళ్ళు ఐ మీన్ ఈ సార్ కృష్ణ ప్రదీప్ సార్ ఇంకా ఏ మాస్టర్ ని 2014 నుండి ఇంకా ఏ మాస్టర్ ని గైడెన్స్ కోసం పిలవలేదు. సో అదే విధంగా సేమ్ పాయింట్ మన జీవితంలో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వచ్చినా మనము మాస్టర్స్ దగ్గరకో పత్రిసార్ దగ్గరకో పరిగెత్తకూడదు. మన ఆన్సర్స్ ని మనమే లోపల నుంచి సాధించుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరుల నుంచి సహాయాన్ని ఆశిస్తామో మనం మాస్టర్లుగా ఎదగం, వాళ్ళపై ఆధారపడిపోతాం. సో ఇది సార్ జరిగిన ఇంటర్వ్యూ. సో మనం ఈసారి ఇంటర్వ్యూ చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో అది ఎలా ఉంటుందంటే సార్ పత్రి సార్ మీద డిపెండ్ అవ్వకూడదు, పత్రి సార్ అని ఇట్లా వెంటపడకూడదు. సో ఇట్లా ఉంటుంది. మనకు కొంచెం ఏదో కొంచెం తేడాగా కదా అని అనిపిస్తుంది, కానీ ఈయన దీన్ని గట్టిగా పట్టుకోవడానికి కారణం పత్రి సార్. ఈయన సో 2 ఎపిసోడ్స్ ఉన్నాయి పత్రిజిత ప్రయాణంలో. సో ఈయనకు పత్రి సార్ గైడ్ చేశారు, సార్ మీరు చెప్పింది ఒకటి అందరు చేస్తున్నది ఒకటి, నేను దీనికి మరి అగెనిస్ట్ గా చెప్పాలా లేకపోతే ఎవరి కర్మ వాళ్ళదని వదిలేయాలా అంటే లేదు, నువ్వు చెప్పాలి అని సార్ ఆయన గైడ్ చేశారు. సో అందరు చేస్తున్న దానికి నువ్వు గొంతు విప్పి చెప్పాలి అని ఇక్కడ ఆయనకు సార్ గైడ్ చేశారు. సో అందుకే ఆయన కళాఖండిగా ఆ చెప్తారనమాట, పత్రి సార్ అని చెప్పడం కాదు, ఆయన చెప్పింది మనం ఫాలో అవ్వాలి అని. సో అందుకే ఆయన ఏం చెప్తారంటే నేను నాకు చెప్పిన క్లాసెస్ లో ఎక్కడ కూడా పత్రి సార్ పేరు చెప్పాను నేను చెప్పే క్లాసెస్ లో. ఎందుకు అంటే అందరూ వెళ్ళి ఆయనపై ఆధారపడిపోతారు, ఆయనపై డిపెండ్ అయిపోతారు. సో సార్ అక్కడ మనకు నేర్పించింది డిపెండెన్సీ కాదు, అప్పో దిప్పో భవ. సార్ గొప్ప సూత్రం ఏమంటే సార్ గొప్పవాడు అని సార్ మీద ఆధారపడడం కాదు, సార్ గొప్పతనం చెప్పుకోవడం కాదు, అందరూ గొప్ప వాళ్ళే, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అనేది పత్రి సార్ చెప్పిన అందరూ ఆచరించాలని కోరుకునే పత్రి సార్ పరమ సత్యం అది. సో ఇలాంటి ఒక వీడియో ఒకసారి చూడడం జరిగింది. అదేంటంటే తటవర్తి సారు పత్రి సార్ ఒక అది 5 రకాల ఆహారాల వీడియో అది జూమ్ సెషన్ లో. సో పత్రి సార్కు కూడా తటవర్తి సార్కు కూడా పత్రి సార్ అంటే బాగా వాళ్ళ మాలిన ప్రేమ. సో సార్ అంటే చాలా గొప్పవాళ్ళు అని ఇలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. బట్ సార్ మాత్రము సార్ సిద్ధాంతాల ప్రకారం ఏమంటే సార్ని గొప్పవాడు అని అలా చూడడానికి సార్ ఇష్టపడరు. సార్ సిద్ధాంతం ప్రకారం ఏమంటే అందరూ గొప్ప వాళ్ళే, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎక్కడ కూడా డిపెండెన్సీ లేదు, ఎవరు కూడా సార్ మీద ఆధారపడకూడదు, ఒక భక్తి భావం తీసుకురాకూడదు. సో ఈ కృష్ణ ప్రదీప్ సారు పత్రి సార్ చెప్పినట్టు అన్ని దేశాలు తిరిగారంట. తిరిగినప్పుడు అక్కడ ఆయన గమనించింది ఏమంటే భక్తులు ఉన్నారు సార్, మీరంటే వాళ్ళ పూజలు అన్ని మానేశారు కానీ మీపై భక్తి చూపిస్తున్నారు అంటే అది నేను మరి అది అట్లే వదిలేయాలా లేకపోతే నేను చెప్పాలా అంటే లేదు నువ్వు చెప్పాలి అని సార్ ఆయన గైడ్ చేశారు. సో డిఫరెంట్ స్టేజెస్ లో సార్ ఆయన్ని చాలా చక్కగా మలిచారు, చాలా చక్కగా గైడ్ చేశారు నువ్వు ఏం చేయాలి అని. సో అది మనం నెక్స్ట్ వీల్ చూసుకుని అది కూడా చెప్పుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన
ఇవాల్టి